నమస్తే అండి, నా పేరు ఇందిరారెడ్డి, తెలంగాణ బిఎఫ్ సొసైటీ ప్రెసిడెంట్ అండ్ ఫౌండర్. ఇవాళ మనం కిసాన్ ఎక్స్పో తోటి కొలాబరేట్ అయ్యి వీఆర్ కండక్టింగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఆన్ హనీ బీస్, ఇంపార్టెన్స్ ఆఫ్ హనీ బీస్. ఎందుకంటే ఇప్పుడు ఉన్న మన క్రాప్స్ అన్నిట్లో 80% పాలినేషన్ బీస్ వల్లనే జరుగుతాయి. బట్ మనం గత కొద్ది సంవత్సరాలుగా మనం వాడే పెస్టిసైడ్స్ వల్ల 40 to 50% బీస్ అనేది డిక్లైన్ అయిపోయింది. సో అవి మనం సేవ్ చేసుకోలేకపోతే మనకి చాలా వరకు పంటలు అంతరించిపోతాయి. ఇప్పుడు సన్ఫ్లవర్లో ఎస్పెషల్లీ సిద్దిపేటలో అక్కడక్కడ వేసే దగ్గర ఇవి బీస్ని రెంటల్ పర్పస్లో పెట్టుకునే పరిస్థితి వచ్చింది. అవి ఉంటేనే 11 to 12 క్వింటల్స్ వస్తుంది, లేదు అంటే 5 రావడం కూడా కష్టం. ఆ రైతుల మాటలతోటి వాళ్ళు ఫోన్లు చేసి మరీ అడిగి పెట్టించుకున్నారు. మనం చెట్ల మీద చూడంగానే దులిపేసి తేనె కలెక్ట్ చేసేస్తున్నాం, వాటిని నష్టం చేస్తున్నాం. కానీ సైంటిఫిక్గా బీ కీపింగ్ చేస్తూ, అంటే సైంటిఫిక్గా అంటే వాటిని పెట్టెల్లో పెట్టి మనం ఎక్కడ పంటలు ఉంటే అక్కడ తీసుకెళ్లి పెట్టడం వల్ల రైతులకి పాలినేషన్ జరుగుతుంది, వాళ్ళ ఈల్డ్ అనేది 50 to 70% పెరుగుతుంది. అట్లానే బీ కీపర్స్ ఎవరైతే లైవ్లీహుడ్ కోసం వస్తారో వాళ్ళకి మనకి ఒక బాక్స్ నుంచి 4-5 కిలోలు తేనె, ఒక గోమ పంటలో పెడితే మనకి 10-12 కిలోలు తేనె వస్తుంది ఒక బాక్స్ నుంచి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎంత ప్రొడక్షన్ ఉందనుకోవచ్చు? ఇప్పుడు మనకి లాస్ట్ ఇయర్ 15,000 బీ హైవ్స్ గవర్నమెంట్ త్రూ మనకి ఫార్మర్స్ కి, అన్ఎంప్లాయిడ్ యూత్ కి, అట్లానే విమెన్ కి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఈ ఇయర్ చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ ఒక 4-5 టన్స్ ఒక వికారాబాద్ లోనే తీసాం. ఏమన్నా సబ్సిడీ ఇస్తారా రైతులకి? ఎంఐడిహెచ్ హార్టికల్చర్ లో ఎంఐడిహెచ్ రైతులకి పాలినేషన్ సపోర్ట్ లో 10 నుంచి 50 వరకు 40% సబ్సిడీ ఇస్తున్నారు. అంటే ఒక బాక్స్ ఖరీదు 2,000, హనీబీస్ 2,000, 4,000 బాక్స్ మీద 40% సబ్సిడీ హార్టికల్చర్ నుంచి మనం అవైల్ చేసుకోవచ్చు. అంటే మేము మా సంస్థ నుంచి కూడా మన సబ్సిడీ ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా తెచ్చుకోవాలి, ట్రైనింగ్స్ కూడా మేము తెలంగాణ బిఎఫ్ సొసైటీ నుంచి ఫ్రీగా ఆర్గనైజ్ చేస్తున్నాము. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం. అంటే ఈ బాక్సులు ఎక్కడ పెడతారు? ఏదో పంట అంతర్ పంటగా వాడుకోవాలా దీన్ని కూడా? ఇప్పుడు బాక్సులు ఇప్పుడు ఇన్పుట్ అయిపోయింది. అగ్రికల్చర్ ఇన్పుట్ ఎట్లా అయితే మనం సీడ్స్ వేస్తున్నాం, ఫర్టిలైజర్స్ వేస్తున్నాం, పెస్టిసైడ్స్ వేస్తున్నాం, అట్లానే పూత నుంచి ఖాతాకి నిలవాలి అంటే బాక్సుల్ని మనము పాలినేషన్ పర్పస్, రెంటల్ పర్పస్ లో పెట్టుకోవచ్చు, లేకపోతే కొని పెట్టుకోవచ్చు. లేదు అని అంటే మన బీ కీపర్స్ ఇప్పుడు సన్ఫ్లవర్, మస్టర్డ్, ఆవాలు, కుస్మలు, ఓమ ఇట్లాంటి వాటిలో మేము బాక్సులు పెట్టడం వల్ల హనీ కూడా కలెక్ట్ అవుతుంది. ఈ బీ కీపింగ్ అనేది 2 విధాలు ఉంటుంది. ఒకటి స్టేషనరీ, ఎవరైతే ఫామ్ హౌసెస్ ఉంటాయో వాళ్ళకి అన్ని రకాల పండ్లు తోటలు అలాగే కూరగాయలు ఉంటాయి, అక్కడ వాటిని ఒక దగ్గర పెట్టేసుకోవచ్చు. అదే ఎవరైతే బీ కీపింగ్ చేసి కమర్షియల్ గా తేనె తీగల పెంపకం అంటే తేనె ఒకటే కాదు, మన కొబ్బరి తోటలో పెట్టుకుంటే పుప్పొడి కలెక్ట్ చేయొచ్చు, అదొక బై ప్రోడక్ట్. మైనం వస్తుంది, వ్యాక్స్ నుంచి మేము సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళకి సోప్స్, లిప్స్టిక్స్, బీ వ్యాక్స్ ర్యాప్స్ ఇట్లాంటి అన్ని తయారు చేపిస్తున్నాం. వ్యాక్స్ నుంచి క్యాండిల్స్, అట్లనే మనకి పొలెన్ వస్తుంది, ప్రొపలిస్ వస్తుంది, రాయల్ జెల్లీ అంటాము, వెనం అంటాము. సో ఇట్లా అడ్వాన్స్డ్ గా ఎవరైనా మెడికల్ ప్రాక్టీషనర్స్, ఆయుర్వేద వాళ్ళు ఈ బీ కీపింగ్ ని ఎపిథెరపీగా కూడా చేసుకుంటే ఒక మంచి న్యాచురల్ వేలో మనము డీల్ చేయొచ్చు. ఎన్నో అంటే 40 టైప్స్ ఆఫ్ డిసీజెస్ కూడా బీ వెనం అంటే అది కుడితే చాలా మంది భయపడతారు, కుట్టడం కూడా ఒక థెరపీ. సో ఇది మనం కాలనీస్ లో, తోటల్లో ఎక్కడైతే బీస్ కనిపించగానే పొగబెట్టి మంట పెట్టి చంపేస్తుంటాం, అట్లా కాకుండా భయపడి అవి ఓన్లీ మనకి లైట్ మీదకి వెళ్తుంటాయి, మన మీద డైరెక్ట్ గా అటాక్ చేయవు. ఓన్లీ రాక్ బీస్ ఒకటే కొంచెం డేంజర్, అవి ఎప్పుడైనా ఒకసారి వెళ్తుంటే స్పామ్ అయి వస్తాయి, కానీ మిగతా బీస్ అన్ని సేఫ్. సో వాటిని వెంటనే చూసి భయపడి కాలబెట్టడం, మంట పెట్టడం చేయకుండా మా తెలంగాణ బిఎఫ్ సొసైటీ మాకు కాల్ చేస్తే వి రెస్క్యూ ద బీస్ ఆల్సో. వాటిని సేఫ్ గా క్వీన్ బీ బాక్స్ తీసుకెళ్లి కూడా మేము రెస్క్యూ చేస్తాము. దయచేసి వీటిని కొంచెం వచ్చే తేనె కోసము మానవ మనుగడే లేకుండా అయిపోతుంది తర్వాత జనరేషన్ కి. సో మనం బీస్ ని సేవ్ చేయడం మన ముఖ్య ఉద్దేశం. అవి భయపడద్దు, అవి మనం వాటిని కాపాడితేనే మనకి రేపు ఆహార భద్రత ఉంటుంది, రైతులు ఉంటారు, మనకు ఆహారం. సో దయచేసి వాటిని డిస్ట్రాయ్ చేయొద్దు. సైంటిఫిక్ గా బీ కీపింగ్ చేసి ఇప్పుడు మనకి ఉన్న బీస్ కంటే కూడా ఇప్పుడు మనకు 2,000 ఉన్నాయి, అంటే మనకి 200 టైమ్స్ మనకి ఇంకా బీ కీపర్స్ పెరగాలి, అన్ని బీస్ పెరగాలి. సో వాటి కోసం మనకి హనీ మిషన్ కూడా ఉంది. సో అందులో గ్రాంట్స్, సబ్సిడీస్ కూడా ఇస్తారు. FPOs కి 70% సబ్సిడీ కూడా ఉంటుంది. సో అట్లాంటి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. మిత్రా ఫౌండేషన్ కూడా ఉంది, అక్కడ రామచంద్రయ్య గారు ఈ స్కీమ్స్ గురించి, గ్రాంట్స్ గురించి కూడా మీకు
వివరిస్తారు. అంటే ఈ బాక్సులు ఏర్పాటు చేసుకోవాలంటే కంపల్సరీగా పొలాల్లోనే పెట్టుకోవాలా, సిటీస్ లో పెట్టుకోవడానికి అవకాశం ఉండదా? సిటీలో ఎక్కడైతే బ్యాక్ అడుగులు ఉంటాయి, అలాగే మనం పెట్టుకునే దగ్గర చుట్టూ ఒక 2 kilometers వెళ్ళొస్తుంటాయి అవి. సో మనకి రోడ్ సైడ్ ఇప్పుడు సమ్మర్ లో అనుకోండి నీమ్ ట్రీస్ ఉంటాయి, కాను చెట్లు ఉంటాయి, దగ్గరలో ఫారెస్ట్ ఉండొచ్చు, ఎన్నో రకాల గ్రౌండ్ ఫ్లోరా ఉంటుంది. అంటే ఆమ్లం చెట్లు అక్కడక్కడ చూస్తుంటాము, మునగ పూలు చూస్తాము, అట్లానే కొబ్బరి చెట్లు కాలనీస్ లో ఉంటాయి, మునగ చెట్లు ఇంటికి కూరగాయలు ఉంటాయి. అట్లా మనం ఇంటిలో కూడా టెర్రస్ మీద కూడా పెట్టుకోవచ్చు. అలాగే మనం స్టింగ్లెస్ బీస్ ఉంటాం, అయితే అవి పాలినేషన్ బాగా చేస్తాయి, మ్యాంగో మీద కూడా బాగా వర్క్ చేస్తాయి. సో ఒక కాలనీలో కొన్ని ఐస్ పెట్టుకోవడం వల్ల కూడా 2-3 kilometers అవి కవర్ చేస్తాయి. అక్కడ ఎవరైనా కూడా ఈ కొబ్బరి చెట్లే కానీ రోడ్ సైడ్ ఎలాంటి మొక్కలకైనా పాలినేషన్ జరగడం వల్ల సీడ్ క్వాలిటీ పెరుగుతుంది. మనకి అవి మొక్కలు పెరిగినప్పుడు ఇంకా వేరే కొత్తగా పాలినేటర్స్ కూడా అట్రాక్ట్ అవుతాయి, వాటి పాపులేషన్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు కొన్ని మహిళా సంఘాలు ఉంటాయి, వాళ్ళు కూడా పెట్టుకోవడానికి ఏమైనా అవకాశం? సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఒక 10 members కి KVIC నుంచి కూడా ట్రైనింగ్ ఇచ్చి 10 బాక్సులు ఒక్కొక్కరికి ఇవ్వడం జరుగుతుంది. మేము కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి ట్రైనింగ్ ఇచ్చి వీటి నుంచి ఇంకా బై ప్రొడక్ట్స్ లో కూడా మేము ట్రైనింగ్స్ ఇస్తాం. వాళ్ళకి పెట్టుకోవడానికి సబ్సిడీలు కూడా ఎలా చేసుకోవాలి అనేది కూడా మా సంస్థ నుంచి మేము సహకారం ఇస్తాం. ఇప్పుడు ప్రొడక్షన్ ఎంత ఉందండి, మీకు ఐడియా ఉందా? ఎంత డిమాండ్ ఉంది, ఎంత ప్రొడక్షన్ ఉంది? మన దగ్గర పండించేది ఒక కాలనీ కూడా సరిపోదు, ఇంకా చాలా అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తేనె తినాలి అనే ఒక అవగాహన వచ్చింది. అంటే లీటర్లలో ఎంత డిమాండ్ ఉంది అనేది? డిమాండ్ అంటే మనం ఎన్ని టన్నులు తీసినా మనకి సరిపోదు. ఇప్పుడు అంటే ఒక సపోజ్ ఇప్పుడు 2 million ఫ్యామిలీస్ ఉన్నాయి, కానీ మన దగ్గర ఉన్నది 2,000 kilos మాత్రమే. సో అంటే మనకి ఇంకా అంత ప్రొడక్షన్ కూడా పెంచాలి. అంటే మనం కనీసం ఒక 10,000 బాక్సుల నుంచి 15,000 బాక్సులు మన తెలంగాణలో ఉంటే మనము ఒక 50% పాపులేషన్ కి మనము డిమాండ్ ని రీచ్ అవ్వగలుగుతాము. అందుకే దీన్ని రూరల్ లో డబల్ ద ఇన్కమ్ కాన్సెప్ట్ లో నరేంద్ర మోదీ గారు స్వీట్ రెవల్యూషన్ లో దీన్ని పెట్టారు. సో ప్రతి ఒక్క గ్రామంలో ఇలాంటి పంటలు ఏవైతే నెక్టర్ పొలెన్ ఉంటాయో, ఎస్పెషలీ నువ్వులు, ఆవాలు, పుష్పలు, సన్ఫ్లవర్, ఓమ, అలాగే తోటల్లో బత్తాయి, మనకి నేరేడు, రేగు, పుచ్చ, ఇట్లాంటి వాటిలో తేనె కూడా బాగా వస్తుంది. కూరగాయల వాటిలో అంటే దోసలో బాగా వస్తుంది. సో అన్ని రకాల చెట్లు ఉంటాయి కాబట్టి రూరల్లో మనం అట్లా ప్రతి ఊర్లో కూడా మినిమం ఒక 100 బాక్సులు పెట్టుకుంటే మన ఊర్లో ఉన్న వాళ్ళు కూడా మనం మంచి ఆహారం ఇచ్చిన వాళ్ళు అవుతాం. పబ్లిక్ కొంటున్నారు కానీ అది డూప్లికేట్ అయినా కొంటున్నారు, ఒరిజినల్ మీరు ఇప్పుడు డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి చాలా వరకు ఒకటే దగ్గర పెట్టి షుగర్ సిరప్స్ ఇవ్వడం ఒకటి, లేదు అంటే 50 rupees మన అడల్టరేటెడ్ సిరప్స్ అంటే కార్న్ అవి దొరుకుతున్నాయి, అవి కలిపేయడము. చైనాకు సంబంధించిన ఏదో కెమికల్ ఉందంటే చైనా నుంచి వచ్చేది కార్న్ సిరప్, రైస్ సిరప్, అది మనకి ఆల్మోస్ట్ NMR టెస్ట్ లో మనకి మ్యాచ్ అవుతుంది. సో అట్లా కాకుండా మనం లోకల్ బీ కీపర్స్ దగ్గర మనం బై చేసినప్పుడు అట్లాంటివి మనం ఓవర్కమ్ అవ్వచ్చు. సో అందుకనే మనం ఎక్కువ మందిని అవేర్నెస్ చేసి మనం ఎక్కడ పెడుతున్నామో కూడా మనం జియో ట్యాగింగ్ చేస్తున్నాము. అట్లానే మనం బీ కీపర్స్ కి బాక్స్ ఇప్పించి వాళ్ళ దగ్గర బైబ్యాక్ కూడా చేస్తున్నాము. సో మనదంతా ఒక సొసైటీ లాగా ఉంది కాబట్టి మనం వాటిని ఎలా టెస్ట్ చేయాలి అనేది కూడా మనం టెస్టింగ్ ఇచ్చి కూడా హనీని ప్యూరిటీ తెలిసిన తర్వాతనే మనం మార్కెట్ లో వస్తాం. అంటే మినిమం ఒక బాక్సే పెట్టుకోవాలా, దానికి ఏదైనా లిమిట్ ఉంటుంది? 5 బాక్సులు, 10 బాక్సులు? మా దగ్గర 200-300 బాక్సెస్ నా ఒక దగ్గరే నాకే ఉన్నాయి. మా చుట్టుపక్కలంతా మా స్టూడెంట్స్ దగ్గర ఒక్కొక్క దగ్గర 100-150 అట్లా ఉన్నాయి. సో వాళ్ళందరం కలిపి అక్కడక్కడ ఒక్కొక్క ఏరియాలో 1 kilometer 2 kilometers రేడియస్ లో 200 బాక్సులు పెట్టుకుంటా వెళ్తున్నాం. ఎగ్జాంపుల్ గా 10 బాక్సులు పెట్టుకున్నారు అనుకోండి, మరి ఏమన్నా వాళ్ళకి ఎంత ఇన్కమ్ వస్తుంది? 10 బాక్సులు పెట్టుకుంటే ఓమలో ఎక్కువ వస్తుంది, ఒక 10 నుంచి 12 kilos వస్తుంది. మళ్ళీ సన్ఫ్లవర్ లో 10 kilos వస్తుంది. అట్లానే మరి నువ్వుల్లో ఒక 12 అంటే 50 kgs మనం ఒక బాక్స్ నుంచి కలెక్ట్ చేస్తే మినిమం 400-500 కలిపి అమ్ముతాం కదా. సో వాళ్ళకి ఇన్కమ్ ఒక 500 into ఇది 50 అంటే 2.5 lakhs వాళ్ళకి ఇన్కమ్ ఉంటుంది ఎక్స్పెండిచర్ అంటే పర్ యానం. వాళ్ళ పెట్టుబడి కూడా ఒక కరెక్ట్ గా మైగ్రేట్ చేసుకుంటే వాళ్ళ పెట్టుబడి 1 year లో రిటర్న్ వచ్చేస్తుంది.